ప్రియమైన వారలారా, ఈ దినం మీకొక విశేషమైన దినము. మీకు అవసరమైన 3 విధములైన ఆశీర్వాదములను దేవుడు ఇచ్చుటకు ఇష్టపడుచున్నారు. ఏం ఆశీర్వాదములని అనుకుంటున్నారా? యేసు మిమ్ములను ప్రేమిస్తున్నారు, ఆశీర్వదించుటకు ఇష్టపడుచున్నారు అని విశ్వసిస్తున్నారా? కనుక ప్రభువు మీకు తప్పక ఆశీర్వాదం అనుగ్రహించును. 3 విధములైన ఆశీర్వాదములు ఇచ్చునట. అది సామెతలు 22వ అధ్యాయములో 4వ వచనములో దేవుడు చెప్పియున్నారు. ఏమిటంటే, ఐశ్వర్యము, ఘనతయు, జీవమును. ఐశ్వర్యము, మనము పేదవారముగా దరిద్రతలో ఉండుటకు ఎవరూ ఇష్టపడేది లేదు. ఒక ఐశ్వర్యము మనకు కావాలంటే ఒక కొరతలేని జీవితము, పరిపూర్ణమైన జీవితము. అప్పు, పేదతనము, ధన సమస్య అలా కాదు. అన్ని అవసరతలు సంధించబడుచున్నవి. ఒక కొరత లేకుండా, అప్పు లేకుండా, అప్పు సమస్య లేకుండా సంపూర్ణముగా దేవుడు నడిపిస్తున్నారు. అదొక ఆశీర్వాదమైన జీవితము, ఐశ్వర్యము. రెండవది మహిమ. మహిమ అంటే గ్లోరీ, ఒక ఉన్నత స్థితి. పనిచేసే స్థలంలో ఒక ఉన్నత స్థితి, చదువులో ఉన్నతము, బిజినెస్లో ఉన్నతము. మీరు ఏమి చేసినా అందులో ఒక ఉన్నత స్థితి, ఒక మహిమ. మిమ్ములను ఆ స్థలంలో ఉన్నతులుగా ఉంచుట అది అందరూ ఇష్టపడేది, అంతే కదా? కనుక అది కూడా దేవుడు వాక్కునిచ్చారు. మూడవది జీవము. జీవము అంటే మంచి సౌఖ్యము, బలము, ఆరోగ్యము. వ్యాధి లేకుండా ఆరోగ్యముతో ఒక సౌఖ్యము, బలము, ఆశీర్వాదము. ఈ 3 కదా మనిషికి చాలా ముఖ్యమైన అవసరము, ఆశీర్వాదము కదా. ఆ 3టిని దేవుడు మీకు ఇచ్చునట. ఈ దినమే ఇచ్చేదరట. అయితే దానికొక కండిషన్. ఏం చెబుతున్నారంటే, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట, వినయమునకు ప్రతిఫలము. అదేమనగా 2 కార్యములను దేవుడు ఎదురు చూస్తున్నారు. ఈ 2 కార్యములను మీరు చేస్తే 3 విధములైన ఆశీర్వాదములు మీకు కలుగును. 1, వినయమునకు, దేవునికి భయపడుటకు కలిగే ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవము. కనుక యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట. వినయమున్నదా మీకు? ఈ గొప్పతనమే కదా అన్ని వినాశనములకు కారణము. యోచించి చూడండి. ఎవరైనా ఏమైనా చెప్తే ముక్కు మీద కోపం వస్తుంది కదా, అలా పండ్లు కోరుక్కుంటూ ఎందుకు వస్తుందో తెలుసా వారికి? నన్ను చెబుతున్నావా? నేనెవరో తెలుసా? నేనే కదా ఇంటి కొరకు శ్రమపడుచున్నాను. అతిశయము. అతిశయం వల్లే కోపం వస్తుంది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట. మనుషుల భయము కాదు, ప్రభువు నన్ను చూచుచున్నారు, నన్ను కలుగజేసిన దేవునికి నేను భయపడుచున్నాను, అందువలన ఈ తప్పును నేను చెయ్యను. మనుషులు చూడకుండా ఉంటారు, ఆయన చూస్తున్నారు. ఆయనకు భయపడి జీవించే జీవితం, ఈ రెండింటిలో మీరు జాగ్రత్తగా ఉండుడి. 3 విధములైన ఆశీర్వాదములు వెతుక్కుంటూ వచ్చును. అదేమనగా విలియం క్యారీ అని ఒక మిషనరీ. ఆయనది ఇంగ్లాండ్ దేశము. అక్కడి నుండే నేను మాట్లాడుచున్నాను. ఇక్కడి నుండి ఆయన ఇండియాకు వచ్చాడు. కలకత్తాకి వచ్చి పశ్చిమ బెంగాల్లో ప్రజలకు సేవ చేశారు, పరిచర్య చేశారు. ఆ దినాల్లో ఆయన సేవ చేసిన దానిలో చూశారంటే, ఇక్కడ చాలా మంది చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు, సువార్తని ప్రకటించారు, మంచి క్రియలను చేశారు, చదువులేని వారికి చదువును నేర్పించారు. అది మాత్రమే కాదు, ఆ కాలములో సతి సహగమనము, దానికి వ్యతిరేకముగా స్వరము విప్పి అనేక మంది ప్రజల్ని సమకూర్చి పోరాడి దానికి ముగింపు పలుకుటలో ఆయన కూడా ఆ దినాల్లో ఉన్న కొందరు సోషల్ వర్కర్స్తో కలిసి పనిచేసి మేలుల్ని చేశారు. ఇలా సమాజ సేవలు చేసినవారు కనుక చాలా ప్రఖ్యాతిగాంచారు. ఈయన ప్రజలకు మంచి సేవ చేయుచున్నారు, ఇండియాకు వచ్చి మంచి చేయుచున్నారు అని సుమారు 30 కంటే అధిక భాషలలో వేదమును తర్జుమా చేశారు. ఒక లాంగ్వేజ్ చదవడం కష్టము. ఆయన ఇక్కడికి వచ్చి ఇండియా భాషలలో 30 భాషలను నేర్చుకుని బైబిల్ని ఆ భాషలో తర్జుమా చేసినారు. ఆయన ఎంతో మంది ప్రజలకు ఆశీర్వాదంగా ఉన్నవారు. ఒకరోజు ఒక కూడికలో ఆయనకు సత్కారము చేయునట్లుగా రాజకీయవేత్తలు, ఆ సమాజ పెద్దలందరూ ఒక గొప్ప మహానాడులో కూడియున్నారు. ఆయనను పొగిడి మాట్లాడారు. ఈయన బయట దేశం నుంచి వచ్చి మన ప్రజలకు ఎన్నో మేలులు చేశారు అని అనేకులు ఆయన చేసిన మంచి క్రియలను గూర్చి మాట్లాడారు. అప్పుడొక వ్యక్తికి అది నచ్చలేదు. ఏంటి ఇతడు విదేశం నుండి వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా చేస్తే ఈయనకి పేరు ప్రతిష్టలు అని చెప్పి ఆయన్ని హీనపరచాలని చూచి ఏమి చేశాడు? లేచి మాట్లాడినారు. విలియం కేరీ ఇక్కడికి వచ్చి ఎన్నో మేలులు చేశారు అని అన్నారు. ఇంగ్లండులో ఆయన ఏం చేయిచుండెనో తెలుసా అని చెప్పి, హీఈజ్ ఎ షూ మేకర్. అదేమంటే బూట్లను తయారు చేయువాడు. అదేనండి ఇతడు చేసిందని చాలా హీనముగా మాట్లాడినాడు. అదేమనగా ఆయనను కించపరచాలి అని చెప్పి. తర్వాత విలియం కేరీ గారు మాట్లాడే సమయం వచ్చింది. ఆయన చెప్పారు, మిత్రుడు చెప్పాడు, నేను ఇంగ్లాండ్లో షూ మేకర్గా ఉండేవాడిని, షూ తయారు చేసే కంపెనీ గలవాడినని చెప్పారు. కాదు, ఐ వెకాబులర్.
నేను షూ కుట్టేవాడ్ని, చిరిగింది కుట్టేవాడ్ని, షూ తయారు చేసేంత గొప్పవాడ్ని కాదు, నేనొక కాపులర్ అని తనను తగ్గించుకున్నారు. అందువలన ప్రభు ఆయన్ని హెచ్చించి భారత ప్రభుత్వం ఆయన పేరున స్టాంపు విడుదల చేశారు. ఆయనకు పేరు ప్రతిష్టలను ఇచ్చారు. ఎలా పేరు ప్రతిష్టలు కలిగినవి? వినయము. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వెంటనే కోపం వస్తుంది కదా. ఆ కోపమునకు కారణమేంటి? అతిశయమే కారణము. మీరు వినయముతో వారు చెప్పినా అయ్యో నేను దానికి కూడా అర్హుడను కాదు అని చెప్పి వెళ్ళాలి కదా. ఆ తగ్గింపు మీకు ఉన్నదా? వినయముతో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ఈ 3 విధములైన ఆశీర్వాదములు ఈ దినమే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చును. కనుక వినయంతో మిమ్మల్ని సమర్పించుకుంటారా దేవా? నీ గొప్పతనము, ఇంట్లో తగువులు, పని మీద తగువులు, వెళ్లే చోటంతా తగువులు, గొప్పతనము. ఎవరైనా ఏమైనా మాట్లాడితే వెంటనే మీకు కోపం తలకెక్కుతుంది. ఏమేమో మాట్లాడుచున్నారు, గొడవ పడుతున్నారు. నేనెవరో తెలుసా? ఈరోజు మిమ్మల్ని తగ్గించుకుని నేనేమీ లేదు దేవా, నేనొక మట్టినని జ్ఞాపకము చేయుచున్నారు. నాకే అర్హత ఉన్నదని మిమ్మల్ని తగ్గించుకొనుడి. దేవుడి 3 విధములైన ఆశీర్వాదములను మీకిచ్చును. సమర్పించుకుంటారా దేవా? నా గొప్పతనమును క్షమించుము, నా అతిశయమును క్షమించుము, నా స్వయ అతిశయమును క్షమించుము. నన్ను తగ్గించుకొనుచున్నాను దేవా. యెహోవాకు భయపడి మీ మార్గంలో నడుచుటకు సమర్పించుకుంటున్నాను దేవా. ఈ కుమారుడు, ఈ కుమార్తె తమలను తగ్గించుకుని మీకు భయపడి నడుచుకొనుటకు సమర్పించుకున్నందున ఈ 3 విధములైన ఆశీర్వాదములను, ఐశ్వర్యమును ఇవ్వుడి, ఘనతను ఇవ్వుడి, మంచి సుఖబలమును అనుగ్రహించుడి. పరిపూర్ణమైన ఆశీర్వాదం ఇప్పుడే ఈ బిడ్డల జీవితంలో కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.